వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇందాక చెప్పుకున్న టాపిక్లో సైకాలజీ ఏ భాషా పదము నుంచి ఉద్భవించింది అనే బిట్ చెప్పుకున్నాము, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఇంపార్టెంట్ అయినది ఎక్కడ నుంచైనా బిట్ అడగదగింది ఏదైనా ఉంది అంటే అది 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పాయింట్ల నుంచే ఎక్కడ నుంచైనా బిట్ అడగలరు. సైకాలజీ యొక్క హిస్టరీ ఏదైనా ఉంది అంటే అందులో నుంచి బిట్ అడగదగింది ఏదైనా ఉంది అంటే అది 6 పాయింట్ల నుంచే అడగడం జరుగుతుంది. అది ఏంటంటే సైకాలజీ. ఈ సైకాలజీ అనేది యాక్చువల్లీ సైకాలజీ ఇంగ్లీష్ భాషా పదం. సైకాలజీ అనేది ఇంగ్లీష్ భాషా పదం. ఈ సైకాలజీ సైకి లాగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి ఉద్భవించడం జరిగింది. సైకి లాగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి ఉద్భవించడం జరిగింది. సైకి అంటే ఆత్మ, లాగోస్ అంటే అధ్యయనం, ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం. సైకాలజీ అనేది ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం. ఇది గ్రీకులు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం నుంచే ఈ సైకాలజీ అనేది వాళ్ళకి తెలుసు అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1879 సంవత్సరంలో ఈ విలియం వూంట్ అనే శాస్త్రవేత్త లీప్జిగ్లో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఎవరు స్థాపించారు అంటే విలియం వూంట్. ఎప్పుడు స్థాపించాడు అంటే 1879 సంవత్సరంలో. ఎక్కడ స్థాపించాడు అంటే లీప్జిగ్లో. లీప్జిగ్లో. ఈ విలియం వూంట్ అనే శాస్త్రవేత్త జర్మన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ 1890లో విలియం జేమ్స్, 1894లో విలియం వూంట్. వీళ్ళిద్దరూ కూడా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతన మీద ప్రయోగాలు జరిపి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పడం జరిగింది. చేతనం మీద ప్రయోగాలు చేసింది ఎవరు అని అంటే విలియం జేమ్స్, విలియం వూంట్. చేతన మీద ప్రయోగాలు జరిపింది ఎవరు అని అంటే విలియం జేమ్స్, విలియం వూంట్. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. తర్వాత వచ్చిన సిగ్మండ్ ఫ్రాయిడ్ దేని మీద ప్రయోగాలు చెప్పాడంటే మనిషి ప్రవర్తనలో అచేతనం మీద ప్రయోగాలు చెప్పాడు. దేని మీద? అచేతనం మీద ప్రయోగాలు జరిపింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మనిషి ప్రవర్తనలో అచేతనం మీద ప్రయోగాలు చెప్పాడు. నెక్స్ట్ మెక్డోగల్, జేబీ వాట్సన్. ఈ మెక్డోగల్, జేబీ వాట్సన్ ఇద్దరు కూడా ఏం చేశారంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తన మీద అధ్యయనం చేయడం జరిగింది. ప్రవర్తన మీద అధ్యయనం చేసి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పడం జరిగింది. ప్రవర్తన మీద అధ్యయనం చేసింది ఎవరంటే మెక్డోగల్, జేబీ వాట్సన్. వీరిద్దరూ కూడా ప్రవర్తన మీద అధ్యయనం చేసేసారు. నెక్స్ట్ వుడ్వర్త్. ఈ వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే మనోవిజ్ఞాన శాస్త్రం గురించి, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మొదటగా ఆత్మను కోల్పోయింది. నెక్స్ట్ మనస్సు చేతనాన్ని కోల్పోయింది. తర్వాత ప్రవర్తనను నిలుపుకుంది. కింద ఈ కొటేషన్ ఇచ్చి ఇలా అడుగుతాడు. మొదటగా ఆత్మను కోల్పోయి తర్వాత మనస్సు చేతనాన్ని కోల్పోయి ప్రవర్తనను నిలుపుకుంది అనే నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరో అని అడుగుతారు. అయితే వుడ్వర్త్. దీని మీద ప్రశ్నలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. దీని మీద ప్రశ్నలు ఈ టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్ గురించి ప్రశ్నలు ఎలా ఉంటాయి.